వచ్చేసి గెనిసిగడ్డ అంతా సాయబుల్దే. ఇది మొత్తం అంతా 6 ఎకరాలు పెట్టేసినారు. రైతుకి భూదేవి ఎన్ని రకాల పంటలు ఇస్తుందో ఎక్కడ చూసినా రైతు భూదేవినే నమ్ముకొని బతుకుతూ ఉన్నాడు. భూదేవి లేకపోతే మానవ జలంలో ఏంటి తినేకి తాగే కానీ ఉండదు. గంగ అయినా ఏదన్నా ధాన్యమన్నా నా విగ్రహాలన్నీ పండించుకొని తినేదానికి భూదేవి అనుమతి ఇస్తూ ఉంది. ఎన్నో అద్భుతాలుగా ఎన్నో పక్షులు అనేకమైన జీవాలని ఎన్ని రకాల పక్షుల్ని ఎన్ని రకాల జీవాలని సాగుతూ ఉందో ఈ భూదేవి. భూదేవికి ఉండే ఓర్పు, భూదేవికి ఉండే గొప్పతనము, భూదేవికి ఉండే తల్లితో సమానము. ఆమె తల్లి గర్భంలో పుట్టి తల్లి గర్భంలోకే పోవాల్సి వస్తుంది మానవ జన్మము. ఎక్కడ చూసినా ఏ మానవుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని డబ్బులు కూడిపెట్టి ఎంత బంగారు వెండి కూడిపెట్టినా కానీ ఈ భూగర్భంలోకి పోకుండా ఎవరికి నిలబడే అవకాశమే లేదు. ఎంతో ఈ భూదేవి మనల్ని ఉన్నన్నాళ్ళు మనకి అన్నము, భూమి, మంచి చెడ్డ, నీళ్ళు తాగేదానికి తినేదానికి అవకాశం ఇస్తుంది. ఈ భూదేవిని ప్రతి ఒక్క రోజు భూదేవినే పూజించే ఎంతో మానవ జన్మలో ఫలితం ఉంటుంది. ఇంతకీ ఈ భూదేవి ఎంత పచ్చదనము చేసిందో ఈ పొలం అంతా చూడండి. అనేకమైన పంట పొలం.